ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్యాబేజ్ పరోటా. క్యాబేజీ పరాటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గోధుమ పిండి, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనము పరాటాకి పిండి అంటే చపాతీ చేసుకోవాలి కదా, దానికి పిండి రెడీ చేసేసుకుందాము. సో గోధుమ పిండి, నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు, సో ఉప్పు చక్కగా మిక్స్ అయిన తర్వాత వాటర్, ఎప్పుడైనా సరే పరాటాలు అవన్నీ చేస్తున్నప్పుడు పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటే అది నాంతా ఉంటుంది. ఈ లోపల పరాటా మిక్స్ మనము రెడీ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం ముఖ్యంగా ఇది పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ లాగా బాగా పనికొస్తుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా. దీంతో పాటు ఏదన్నా ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి కర్రీ, పన్నీర్ కర్రీ కానీ, లేకపోతే సోయా కర్రీ కానీ, లేకపోతే పప్పు కానీ, లేకపోతే సాంబార్ కానీ, ఈవెన్ చట్నీస్ కూడా ఉపయోగపడతాయి. చట్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు, ఎనీ చట్నీ ఉపయోగించుకోవచ్చు. అయితే చట్నీ ఉన్నప్పుడు అందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటే సరే, లేకపోతే కనుక ఒక బాయిల్డ్ ఎగ్ అలాంటివి తీసుకోవచ్చు అనమాట. లేకపోతే జస్ట్ పెరుగు పచ్చడి తీసుకోవచ్చు, దీంతోపాటు పెరుగు పచ్చడి కూడా తీసుకోవచ్చు. సో చక్కగా మిక్స్ చేసేసుకుని ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పరాటా మిక్స్ మనం రెడీ చేసుకుందాం. కొంచెం అంతా ఉల్లిపాయ ముక్కలు, తర్వాత క్యాబేజ్, తర్వాత పచ్చిమిర్చి, ఇష్టమైతే కొందరు ఇందులో మసాలా కూడా యాడ్ చేసుకుంటారు. కొంచెం అంత జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అంత కారం. ఇదే మనకి మసాలా, అంటే జీలకర్ర, పసుపు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇదే మనకి మసాలా అన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఉప్పు. దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకుని మిశ్రమం రెడీ చేసేసుకుందాము. సో ఇలాగా రెడీ అయితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కూడా చాలా ఫైన్గా కట్ చేసాం కాబట్టి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. గ్రైండ్ అవ్వగానే పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ అయ్యి ఆ గ్రైండ్ అయిన ఆ ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఇంకా పరాటాలో పెడితే డెఫినెట్గా పరాటా, వేడి వేడి పరాటా, కొంచెం నెయ్యి వేసుకుని పక్కన పెరుగు కానీ పెరుగు పచ్చడి వేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మనము ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల పరాటా రెడీ చేసుకుందాము. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో క్యాబేజ్ మిశ్రమం రెడీ. మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ ఉంది. సో మనకి పరాటా మిశ్రమం, క్యాబేజ్ మిశ్రమం రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాము. ఫస్ట్
పిల్లలకి జనరల్గా ఈ స్టఫ్డ్ పరాటాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆలు పరాటా, గోబీ పరాటా, క్యాబేజ్ పరాటా, ఇట్లా డిఫరెంట్గా ఆ స్టఫ్డ్ ఐటమ్స్ అనేవి ఏంటంటే సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ లాగా అనిపిస్తుంది అనమాట పిల్లలకి. సో ఇలాంటివి కొంచెం కష్టమైన, అంటే కొంచెము పనితో కూడుకున్నది. ఎందుకంటే మనము ఈ పిండి కలపాలి, తర్వాత చపాతీలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా కొంచెము పనితో కూడుకున్నది. కాబట్టి కొంచెం పనితో కూడుకున్నా కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి చేసిస్తే కనుక డెఫినెట్గా పిల్లలకి అది ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మన పరాటా మిశ్రమాన్ని ఇది కొంచెం స్లో చేస్తున్నా. సో చక్కగా క్లోజ్ చేసేసి సో క్యాబేజ్ పరాటా రెడీ అయిపోయింది. ఇక్కడ క్యాబేజ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ తీసుకోకూడదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకు అని అంటే కనుక హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్, అంటే థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో క్యాబేజ్లో ఉన్నటువంటి కొన్ని గైట్రోజెనిక్ కంపౌండ్స్ అంటామన్నమాట. సో ఆ కంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఐడిన్ని ఉపయోగించుకోవటం అనేది తగ్గించేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆల్రెడీ ప్రొడక్షన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ క్యాబేజ్ తీసుకుంటే ఇంకొంచెం ప్రొడక్షన్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్యాబేజ్ తీసుకోవద్దు అంటారు. అన్ని క్రూసిఫెరీ వెజిటబుల్స్ని కూడా గైట్రోజన్స్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవద్దని, అదేవిధంగా సోయాలో కొంచెం వాల్నట్స్లో కూడా ఈ గైట్రోజన్స్ ఉంటాయి కాబట్టి తక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. అయితే హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటారు, అంటే ఎక్స్టర్నల్గా హార్మోన్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు క్యాబేజ్ తీసుకున్నా కూడా డెఫినెట్లీ ఏమి కాదు. తర్వాత కుకింగ్ ప్రాసెస్లో మనము పైన ఫస్ట్ స్టిర్ చేసేసి దాన్ని ఆ వేపర్స్ అంతా పోయేటట్టుగా చేస్తే కనుక గైట్రోజన్స్ అనేవి కూడా వేపరైజ్ అయిపోయే అవకాశం చాలా ఉంటుందన్నమాట. నిజానికి మనము తీసుకునే అంత క్వాంటిటీ మొత్తము మన అయిపోయేటట్టుగా డెఫినెట్గా చేయదు. సో మధ్యలో అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఏమి కంగారు పడిన అవసరం లేదు. అయ్యో నేను ఈరోజు క్యాబేజ్ తినేసాను, నాకు హైపోథైరాయిడ్ వచ్చేస్తుంది, ఆల్రెడీ నాకు హైపోథైరాయిడిజం ఉంది, క్యాబేజీ తినటం వల్ల ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమో అని భయమేమీ పడనవసరం లేదు. అప్పుడప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదనమాట. క్యాబేజ్ పరోటా తప్పనిసరిగా ట్రై చేసేయండి. స్పెషల్లీ పిల్లలు లంచ్ బాక్స్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పరోటాతో పాటు ఏదన్నా ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి ఆహార పదార్థము, అంటే పెరుగు కానీ, లేకపోతే ఎగ్ కానీ, లేకుంటే పప్పు కానీ, నాన్ వెజ్ కర్రీ కానీ, పన్నీర్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తే కనుక ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది అయిపోతుంది.